హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. శ్రీనివాస్ అంటే ఎవ్వరికీ తెలియదు, కానీ కోడికత్తి శ్రీను అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఓ ఘటనలో పాత్రధారిగా మాత్రమే మనం ఇప్పటి వరకు చూస్తున్నాం, కానీ అతని మనసు లోతుల్లోకి వెళితే చాలా విషయాలు తెలుస్తాయి. అతని గుండెను తట్టి చూస్తే ఎన్నో భావాలు కూడా బయటికి వస్తాయి. ప్రజలు కష్టాలను చూసి చలించే మనిషి కనపడతాడు, ఆ కష్టాలను తీర్చే ఓ నాయకుడు కనపడతాడు, దానికోసం రిస్క్ చేసే ఓ హీరో కనపడతాడు. అవును, మనకు కనపడే శ్రీనివాస్ వేరు, మనం తెలుసుకోవాల్సిన శ్రీనివాస్ వేరు. మనతో స్టూడియోలో ఉన్నారు. మనం అతని గుండెను తట్టి మనసులోని విషయాలను తెలుసుకుందాం. హాయ్ శ్రీను, ఎలా ఉన్నావు? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు? హాయ్ మేడం గారు, నమస్తే అండి. నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను. అసలు ఇప్పుడు నీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూస్తే అసలు నీకు ఏ విషయాలు గుర్తొస్తాయి? అన్నీ చాలా బాధాకరమైన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నా కోసం మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డది, ఎంతో కన్నీరు కార్చింది. మా అమ్మగారు కూడా చాలా ఆరోగ్యం కూడా చాలా పాడైపోయింది. నా కోసం చాలా ఇదిగా మా కుటుంబం అంతా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో కష్టాలు కన్నీళ్లు దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు. అసలు ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంతకుముందు ఇంటర్ వరకు చదువుకున్నానండి. తర్వాత అసలు నేను ఆర్మీలో చేయాలని అనుకునేవాడిని. మా అన్నయ్య కూడా బీఎస్ఎఫ్లో పనిచేసేవాడు. నేను కూడా ఒకసారి ఆయన డ్రెస్ వేసుకుని ఫోటో తీసుకుని ఆర్మీలో చేయాలి అని అనుకునేవాడిని. కాకపోతే చాలాసార్లు వెళ్ళాను కానీ సెలెక్ట్ కాలేకపోయాను. తర్వాత నేను హోటల్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను అనమాట, వర్క్ నేర్చుకుని. బాల్యంలో ప్రతి ఒక్కరికి నేను పోలీస్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, మిలిటరీ మ్యాన్ అవ్వాలి, ఇలా చాలా కలలు ఉంటాయి. అసలు బాల్యంలో నిన్ను బాగా అంటే నేను ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అని నీకు ఏదైనా అనిపించిందా? నేను మా సైనికుడు అవ్వాలని అనుకునేవాడిని. చాలా ట్రై చేశాను కానీ కాలేకపోయాను. అయితే కొన్ని ఒడిదుడుకులు మాత్రం చూసావు జీవితంలో. కష్టాలు కన్నీళ్ళు ఎన్నో దాటుకొని వచ్చావు. అసలు వాటి గురించి నీ మనసులో మనోభావాలు ఏమంటున్నాయి? ఏం సాధించాలన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటేనే సాధించగలుగుతాం అనమాట. ఎవరొకరు తోడ్పడి చేస్తే కాక మనం సాధించగలుగుతాం. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు కొన్ని మనల్ని మనం అనుకున్నవి సాధించే స్థాయికి తీసుకెళ్ళవన్నమాట. ఈ మధ్య నువ్వు ఏదో కథ కూడా రాసినట్లు తెలుస్తుంది. సినిమా కథ, మరి అసలు ఆ కథ ఏంటి? అసలు దాని టైటిల్ ఏంటి శ్రీను? అంటే నేను ఎన్నో జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూశాను, ప్లస్ జైలు జీవితం అనుభవించాను. కానీ అంటే ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది ఏంటి, అసలు ఒక నేరం చేస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నేను రాయడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడే రాశాను. అలాగే జైల్లో ఉన్నప్పుడు కూడా అనేక పుస్తకాలు చదివేవాడిని, అనేక మంది నేరస్తులతో చర్చించేవాడిని. అలాగే డిగ్రీ కూడా పూర్తి చేశాను. ప్రస్తుతానికి కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నాను. జైలు జీవితం అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. జైలు అంటే అక్కడ రకరకాల మనుషులు, రకరకాల భిన్నత్వం కల మనస్తత్వాలు ఉంటారు. అసలు ఎలాంటి మనుషుల్ని కలిసావు? వాళ్ళ మనసుల్లో నుంచి నువ్వేం తెలుసుకున్నావు? నీవి వాళ్ళకి ఏం నేర్పించావు? మనం నేర్పించడానికి అక్కడ ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మారలేని వాళ్ళు అక్కడ మారతారని ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అనేక మంది అనేక నేరాలు చేసి వస్తూ ఉంటారు. అదొక ప్రపంచం అనమాట. ఎందుకనంటే ఈ వ్యక్తి పలానా నేరం చేశాడు అని మనం అక్కడ కనిపెట్టలేం. వాస్తవానికి ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆ వాతావరణంలోనే మంచిగానే బతుకుతూ ఉంటారు. ఒకరికొకడు కొంతమంది అయితే అంటూ ఉంటారు, జైలుకి వెళ్ళి పాడైపోతారని. పాడైపోయే వాళ్ళు పాడైపోతూ ఉంటారు ఎక్కడున్నా సరే. అసలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు అంటే నీ కుటుంబం చాలా సఫర్ అయింది. ప్రత్యేకంగా మీ అమ్మగారు అయితే చాలా ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే నేను పరోక్షంగా చూశాను. మీరు మా జూనియర్ అడ్వకేట్ గారు కాబట్టి. అడ్వకేట్గా నీ లైఫ్ చూశాను, నిన్ను కోర్టులో కలిశాను. ఇవాళ నీ హార్ట్లో మాటలను కూడా తెలుసుకోవాలని నేను ఇక్కడికి రమ్మన్నాను. అసలు మీ అమ్మగారు కానీ, మీ అన్నయ్య వాళ్ళు కానీ, కుటుంబ పెద్దలుగా వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు నేను బయటికి తీసుకురావడానికి. అసలు ఆ టైంలో నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది శ్రీ? ఫ్యామిలీ సపోర్ట్ అంటే చాలామంది ఈ రోజుల్లో ఫ్యామిలీని ఒకరికొకరు ఆస్తుల కోసమో దీనికోసమో చాలా గొడవలు పడి విడిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే కుటుంబ విలువ తెలుస్తూ ఉంటుంది. ఎవరు ఆస్తులు కానీ డబ్బు కానీ మనకు కూడా రావు. కాకపోతే కుటుంబాన్ని మాత్రం కంపల్సరీ నిలబెట్టుకోవాలి. అన్నదమ్ముల బంధం అని, అలాగే అక్క చెల్లెళ్ళని, అన్న తండ్రి కొడుకులు, ఇలా వాళ్ళ కుటుంబం ఏంటంటే విలువలతో ఉండాలి. ప్లస్ ఏంటంటే ఆ బంధాలు నిలబెట్టుకోవాలి. ఏది కూడా మనకు శాశ్వతంగా రాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరో రారు. శ్రీను, అసలు మీ అమ్మగారు అంటే నీకు ఎంత ఇష్టం? ఎందుకంటే మీ అమ్మగారిని నేను చాలాసార్లు
ఒంట్లో ఓపిక లేకపోయినా కాస్త ఓపిక కూడగొట్టుకొని ప్రతి మెట్టు ఎక్కుతూ, దిగుతూ, కన్నీళ్లు దిగమింగుతూ శ్రీను ఇవాళ వస్తాడు అనని గట్టి నమ్మకంతో ఎదురు చూసారావిడ. నువ్వు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎక్కువగా సంతోషపడింది మీ అమ్మగారే. అవును. అసలు మీ అమ్మగారిని చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే ఎంత వయసులో కూడా నీకోసం ఇన్ని సార్లు తిరిగి అన్ని కోర్టు మెట్లెక్కిన ఆమెను చూస్తే నీకసలు ఏమనిపిస్తుంది? నిజంగా మా అమ్మ చాలా గొప్పదండి. ఎంత అంటే ఆ వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా గానీ, కన్న కొడుకు కోసం ఎంతో అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటదనేది మా అమ్మలో నేను తెలుసుకున్నాను. అలాగే కూడా మా అమ్మని చాలామంది స్టేజ్‌ల మీదకి తీసుకువెళ్ళడం, మాట్లాడడం, మళ్ళీ కొన్ని ఏంటంటే జీవితంలో కూడా రాజకీయాలనేవి కూడా చాలా ప్రభావితం చేస్తా ఉంటారనమాట. మళ్ళీ నీ కొడుకు ఏం కాదు వస్తాడు, వచ్చిన తర్వాత మంచి లైఫ్ ఇస్తామని చెప్పడం. ఆ తర్వాత ఏదైనా కొన్ని రాజకీయాలంటే తెలిసిందే కదా అందరికని. శ్రీను అసల నిజంగా చాలా ఒడిదుడుకులు దాటుకొని వచ్చావు. అసలు నిజం ఎప్పుడు బయటకొస్తుంది? నిజమనేది మన చేతుల్లో ఏమి ఉండదు. అంతా న్యాయస్థానం చేతుల్లో ఉంటది. ప్రస్తుతానికేంటంటే నా మీద ఇంకా కేసు కొనసాగుతుంది కాబట్టి ఏ విషయాలు అవును. వెల్లడించలేను. కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో ఇంకా ఈ కేసు ఉంది గాబట్టి ఎక్కువ డీటెయిల్స్ నిన్ను అడగకూడదు. అవును. ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇలాంటి కేసులో ఒక పిల్లిని కూడా 4 రోజులు గదిలో బంధించి కొడితే అది పులిలా తయారవుతుంది. అలాంటి పరిస్థితులు అసలు నిన్ను ఎలా మార్చాయి? అంటే నేను చాలా ఇబ్బందులు పడతాం. అంటే కుటుంబం గాని ఇలాగా అంటే నిజంగానే రాజ్యాంగం అమలవుతుందా ఏంటి? అసలు సమాజంలో ప్రజలకిది మేలు జరుగుతుందా ఏంటి? అనంటే వాస్తవానికేంటంటే ఏదైనా ఆర్థిక బలం ఉన్నవాళ్ళు మాత్రమే మనకి రాజ్యాంగం అమలవుతా ఉంటది. మనం సామాన్యులకైతే అది అమలవ్వడం అనేది చాలా కష్టం. న్యాయం అనేది అందరికి సమానంగా ఉందంటారు. కాపోతే ఏంటంటే న్యాయం అనేది చాలా ఖరీదైంది. శ్రీను యుక్త వయసులో జైల్‌లో ఉన్నావు. అసలు చాలా యంగ్ ఏజ్‌లో నువ్వు లోపలికెళ్ళావు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బయటకొచ్చావు. అసలు ఏ ఏజ్‌లో నువ్వు లోపలికెళ్ళావు శ్రీను? యుక్త వయసు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆర్మీలోకి ఇంతకు ముందే చెప్పాను. మిలిటరీలోకి వెళ్ళాలని అనుకున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ట్రై చేసేవాడిని. రన్నింగ్ చేసేవాడిని. ఉదయం 4 గంటలకల్లా లేసి మళ్ళీ ట్రై చేసేవాడిని, చదువుకునేవాడిని. కాకపోతే ఏంటంటే కొన్ని ఆర్థికమైన పరిస్థితుల వల్ల ఇంక తప్పకుండా వర్క్‌కి వెళ్ళిపోవాల్సొచ్చింది. మొదట్లో నేను అంటే వ్యవసాయ పనులు కూడా చేసేవాడిని ఇంటికాడ అమ్మా నాన్నలకి సహాయంగా ఉండి. అంటే మా బ్రదర్ అన్నాడు, "హోటల్ ఫీల్డ్ అయితే బావుంటది. నువ్వు ఇలా హోటల్ ఫీల్డ్ నేర్చుకుంటే మంచి అవకాశాలున్నాయంటే" నేను హైదరాబాదు వెళ్ళాను. అక్కడ హైదరాబాద్‌లో ఒక 5 స్టార్ హోటల్‌లో ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని అంటే చదువుకోలేదు. 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఒక షెఫ్ కింద మారాననమాట. అక్కడ ఒక సారు నేను పడి కష్టాన్ని చూసి, "ఈ కుర్రోడు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు" అనంటే ఒక సారు ఏం చేసాడంటే, "నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కాబట్టి నీకిక్కడ ఉంటే వర్క్ రావడానికి చాలా లేట్ అవుతది. నాకు నా ఫ్రెండ్ ఒకరున్నారు. అక్కడ హోటల్ ఉంది. అందులోకెళ్తే నువ్వు వర్క్ నేర్చుకోవచ్చు" అనంటే నేను ఆ హోటల్‌కి వెళ్ళాననమాట. కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్తే సారు అక్కడ నన్ను రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు డ్యూటీ చెప్పేది 8 గంటలే. కాపోతే నేను 16 గంటలు కష్టపడేవాడిని. ఫ్రీగా చేసేవాడిని. అంటే అన్ని డిపార్ట్‌మెంట్లు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ నేను సౌత్ ఇండియన్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళాను. ఆ తర్వాత ఏం చేశారంటే సారు, "నేను నేర్చుకుంటాను సారు. ప్రతి డిపార్ట్‌మెంట్ నేర్చుకుంటానంటే" ఒక 2 గంటలు చైనీస్ నేర్చుకోవడం, ఒక 2 గంటలు ఇండియన్ నేర్చుకోవడం, ఒక 2 గంటలేమో అలా 16 గంటల పైనే కష్టపడేవాడిని. అంటే మళ్ళీ ఉదయం వచ్చేవాడిని. మళ్ళీ ఉదయం 4 గంటలు ఆ టైంలో లెగిసేవాడిని. మళ్ళీ సౌత్ ఇండియన్ టిఫిన్ సెక్షన్‌కెళ్ళేవాడిని. అక్కడ చాలా మాస్టర్‌లందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవారు. సార్ కూడా నన్ను చాలా చూసేవాడు. అలా చేసినందుకు గాని ఎప్పుడు ఆయన ఏంటంటే నా శ్రమను దోచుకోవాలని అనుకోలేదు. ఈడు చాలా కష్టపడతాడని అందరికి అంటే ఇప్పుడు నేను చాలా చిన్నోడిని ఆ టైంలో ఎళ్ళినప్పుడు. అంటే ఈడు బాగా కష్టపడుతున్నాడు కదా అని ఎక్కువ జీతం ఇచ్చారనుకో, అందరు మిగిలినోళ్ళందరికీ మళ్ళీ కోపం తెచ్చేసుకొని ఈడికి ఎక్కువ ఇస్తున్నా అన్న డిమాండ్ వస్తదని గాని, ఆ సార్ ఏం చేసేవాడంటే పాపం నాకు ఆ నెల శాలరీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరేగా అంటే ఇదిగోరా అని ఎవరికీ తెలియకుండా మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా డబ్బులు ఇస్తా ఉండేవాడనమాట. నేనెప్పుడు సార్‌ని డబ్బులు డిమాండ్ చేయలేదు. ఏదైనా వర్క్ నేర్చుకోవాలి. అంటే ఆళ్ళు బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంతోటే నేను వర్క్ చేసేవాడిననమాట. ఆయన కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా వర్క్ చేసేవాడు. మేనేజర్‌గా చేసేవాడు. ఆయన ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చేసారు. విజయవాడ వచ్చేసిన తర్వాత "సార్ నేను ఛానెల్ అయిపోతుంది. నేను దూరం అయిపోయింది కదా సార్! నాకెక్కడైనా వర్క్ ఉంటే చూడండి" అని నేను అన్నాననమాట. అంటే "లేదురా నువ్వు అన్ని డిపార్ట్‌మెంట్‌లు చేస్తావు. కూల్ పేస్ట్రీస్ గాని అన్నీ చేస్తాను. చేస్తే నీకు మంచి అవకాశం ఉంది. ఎళ్ళు బావుంటది నీ ఫ్యూచర్" అంటే నేనప్పుడు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ట్రైల్ ఎయడానికి ఎళ్ళాననమాట. ఒక సంవత్సరం అవుతుంది ఎయిర్‌పోర్ట్‌లో జాయిన్ అయ్యి. అంటే నువ్వు జీవితం కోసం పోరాటపడే టైంలో
పోరాడే టైంలో జైలు గోడల మధ్య నివసించాల్సి వచ్చింది. అసలు అప్పుడు జైల్లో నీ దినచర్య ఎలా ఉండేది? అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 8 గంటలు కష్టపడేవాడిని, 16 గంటలు కష్టపడేవాడిని అని. అంత కష్టం నువ్వు చూసి ఆ జైలు గోడల మధ్యలో మళ్ళీ బతకాల్సి వచ్చింది నువ్వు. నాకు మొదట్లో జైలుకెళ్ళినప్పుడు ఏం అర్థం కాలేదు. అసలు ఒక నెల వరకు నాలో నేను లేను. వాస్తవం ఏంటంటే అసలు ఏమి తెలిసేది కాదనమాట. ఏదో లోకంలో అంటే ఏమవుతుంది ఏంటన్నది ఏది తెలీదు నాకసలు. అది ఒక మాయలో ఉండిపోయాననమాట. ఆ తర్వాత కొంతమంది సార్‌లొచ్చి లేదురా ఇలా ఉండకూడదు. అంటే కొంతమంది ఖైదీలు కూడా చాలా మంచి వ్యక్తులుంటారు. అసలు తమ్ముడు ఎలా ఉండేవాళ్ళు? ఖైదీలు నీతో ఫ్రెండ్లీగా ఆ! ఉండేవాళ్ళా? అందరూ ఎంత క్రూరమైన నేరస్తులైనా జైల్లో చాలామంది తమ్ముడు, తమ్ముడు అంటూ ఉండేవారు. లేదురా శ్రీను నువ్వు మంచిగా ఉంటది. కాపోతే భయపడకు బయటికెళ్తావని చెప్పేవారు. అంటే ఒక నేరం అనేది అంటే బయట ప్రపంచానికి నేరస్తుల్లో కొంతమందికేంటంటే వాళ్ళు అంటే వ్యక్తిగతంగానే నేరం జరుగుతది తప్ప వేరే ఉద్దేశంతో అయితే జరగదు. నేను కూడా చూసి తెలుసుకున్నాననమాట. కొన్నేంటంటే సిద్ధాంతపరమైన నేరాలు జరుగుతా అవును. ఉంటాయి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే చెప్పారు. నేరం చేసిన మనిషిని గాదు నువ్వు ద్వేషించాల్సింది, ఆ నేరాన్ని ద్వేషించాలని. ఒకవేళ నువ్వు నేరం చేసినా, చేయకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వీడు పలానా చేశాడురా అనే మాటైతే వస్తుంది. అక్కడ నీకెప్పుడైనా అలాంటి ధోరణి కనిపించిందా? లేదంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళా? లేదు. అందరూ కూడా మొదట్లో అయితే నన్ను చాలామంది తిట్టుకోవడం గానీ, "అరే! ఈడు ఇలా చేసాడంట, అలా చేసాడు" అని అనుకునేవారు. కాకపోతే ఏంటంటే, పక్క వ్యక్తులు గట్టా చెప్పడం, సార్లు గట్టా చెప్పడం, దీనివల్ల ఏంటంటే, నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అంటే నన్ను సూపరింటెండెంట్ రాజారావు గారని సూపరింటెండెంట్ ఉండేవారు జైల్లో. అతను అనేవాడనమాట. అందరి ముందు ఏదన్నా గాంధీ జయంతిలో అప్పుడు మీటింగ్‌లు పెట్టినప్పుడు చెప్తా ఉండేవాడు. "అరే! 2000 మంది ఖైదీలు వేరు, శ్రీను వేరురా. ఉదయం లెగిస్తాడు, ఎళ్లి లైబ్రరీకెళ్తాడు, చదువుకుంటాడు, మళ్ళీ డిగ్రీ గట్టా చదువుకుంటున్నాడు. అంటే పుస్తకాలు గట్టా స్టడీ చేస్తాడు. ఎప్పుడు చూడు ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు." అక్కడ నా ఎదురుగుండా, నా రూమ్ ఎదురుగుండా కొంచెం ఖాళీ స్థలం ఉండేదనమాట. ఉదయం లేచిన వెంటనే అందులో బొబ్బరి చెట్లు అవి ఇవి ఏస్తా ఉండేవాడిని నేను. శ్రీనివాసులు అంటే ఇప్పుడు నీ సొంత ఊరిలో నిన్ను హీరోగా చూసుంటారు. శ్రీను అంటే హీరోరా అనేవాళ్ళు ఉంటారు. శ్రీను అంటే జీరోరా అనేవాళ్ళు ఉంటారు. అసలు నువ్వు ఆ కామెంట్స్ ఎలా తీసుకుంటున్నావు ఇప్పుడు ప్రస్తుతం? నేను చాలా అంటే వివేకానంద పుస్తకాలు, చాలా మతపరమైన గ్రంథాలు ఇయన్నీ చదివిన తర్వాత కాపోతే ఏంటంటే నరం లేని నాలుక ఎన్నైనా చెప్తా ఉంటారు. మనం ఆటిలన్నీ పట్టించుకుని ఉంటే ముందుకెళ్ళలేం. అంటే మా తల్లిదండ్రులు పడ్డ బాధ అన్నీ నేను చూశాను కాబట్టి, లేదు మా తల్లిదండ్రులు ఆ ఇబ్బందులేంటో నాకు తెలుసు కాబట్టి ఎవరేమనుకుంటే ఏంటిలే. కాపోతే అలా అని చెడుగా బతకాలని అనుకోము. కాపోతే ఏంటంటే కొంతమంది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అది మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతది. కాకపోతే కొంతమంది చెడుగా రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం బాధ అనిపించినా గానీ అనుకుంటే అనుకున్నారులేరా వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయని అనుకుంటాను. అసలు నువ్వు రిలీజ్ అయ్యి బయటికొచ్చిన వెంటనే నీ ఊరిలో వాతావరణం ఎలా ఉంది? అంటే మనోడొచ్చాడురా అన్నారా? లేదంటే వచ్చాడురా పనికిమాలిన వాడు అన్నట్టు నీకు మాటలేమన్నా బాధ కలిగించే విషయాలేమన్నా ఉన్నాయా? లేదు లేదు. అలాగే ఎవరు అనలేదు గానీ అందరూ చూడ్డానికొచ్చేవారు, మాట్లాడేవారు. పోన్లేరా బాబు నిజంగా నువ్వు రావడమే గొప్ప అనుకునేవాళ్ళం. ఎందుకంటే చాలా అంటే మాది అంత బలమైన కుటుంబం కాదు. ఆర్థిక వనరులు లేని అటువంటి సపోర్ట్ లేని కుటుంబం. కాపోతే ఏంటంటే అంత ఏమి సపోర్ట్ లేకపోయినా గానీ ఇంత పోరాడి తీసుకొచ్చారని మా అమ్మని గట్టా చాలా ఇదిగా చూస్తా ఉంటారు ఎవరైనా. బయట నిజం చెప్పాలంటే బయట ఉన్న ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నీ ఫ్యామిలీ ఎలా కష్టపడిందో, లోపల నీ మనస్తత్వం, నీ స్ట్రెంగ్త్ నీకుంది. కాబట్టే నువ్వు బయటకొచ్చావు. ఏమంటావు? నువ్వు బయటకి రావడానికి ప్రత్యేక కారణం నీ ఆత్మవిశ్వాసం, నీ దృఢ సంకల్పం అని నువ్వు నమ్ముతావా? లేదు. నేను మొదటి నుంచి కూడా అంటే మనం ఈ ప్రపంచం నుంచి ఎప్పుడైనా బయటకి పడతాం. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం ఏంటి? కానీ ఈటిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచించేవాడిని. అందుకోసమే నేనేం చేశానంటే అక్కడ మొదట్లో రిమాండ్ ముద్దాయిలకి చదువుకోవడానికి ఉండదు. కొంతమందికి ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో తెలీదు కదా! సార్ నా కేసు ఎప్పుడవుతదో ఏంటో తెలీదు నాకు. అందుకోసం నేను చదువుకోవాలని అనుకుంటున్నాను అని అంటే పాపం అక్కడ మేడం గారు ఒకళ్ళు ఉన్నారు. ఆవిడ కూడా సార్ లేదు శ్రీను చదువుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిద్దాం అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నేను 80%తో పాస్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఓకే అయితేనని అక్కడి నుంచి డిగ్రీ పూర్తి చేయడం మొదలుపెట్టాను. డిగ్రీ అయితే నాకు 85% మార్కులొచ్చినాయి. ఏ+ అన్నీ. చదువుకున్నానో, లేదు నువ్వు బయటికెళ్ళినాక కూడా కంటిన్యూ చెయ్యి. అంటే నువ్వు ఏమి ఇబ్బందులు పడ్డా ఈ సమాజాన్ని ఏ విధంగా అంటే ప్రతి వ్యక్తి అంటే జనం ఏంటంటే చాలామంది విమర్శిస్తా ఉంటారు. నువ్వు అది చేసావా, ఇది చేసావా అని ఏదో కాపోతే ఏంటంటే చాలామందికి మత గ్రంథకర్తలకైనా, లేపోతే మతస్థులకైనా చాలామందికి కూడా ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళని వెనక లాగేసేవాళ్ళు చాలామంది ఉంటారు.
అలాగే కొంతమంది ఎవరేమనుకున్నా గానీ మనకంటూ ఒకటి ఉంటది కదా! కంపల్సరీ మనం ఈ సమాజానికి ఏదన్నా ఇవ్వాలి. ఏదైనా చెప్పాలి. అంటే పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటనేది కూడా నేను అనుకుంటూ ఉన్నాను మరి. అంటే అంత ఆలోచన ఉంది. అంటే మళ్ళీ చదువుకోవాలి, ఇంకా ఏదో సాధించాలి అన్న ఆలోచన ఉంది నీకు నిజంగా. అదొక గొప్ప విషయం. అంటే అసలు ఆ టైంలో నీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగా ఉంది. ఆ ఏజ్‌లో డెఫినిట్‌గా ప్రేమ, పెళ్లి ఆ స్టేజ్ దాటి రావాలి నువ్వు యాక్చువల్లీ. కానీ నీ లైఫ్‌లో ఆ ఫేజ్ అనేది మిస్ అయింది. ఇప్పుడేంటి మరి మ్యారీడా లేక అన్‌మ్యారీడా? లేదు ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడన్నా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మా అన్నయ్యది అంటుంటారు మీ తమ్ముడు. ఎందుకంటే మా కుటుంబం కోసం తెలుసనమాట. అంటే ఎవరితోటి గొడవలకు గాని ఈట్లికి వెళ్ళం కాబట్టి ఇలాగా చేసుకుంటాడేంటి పలానా అమ్మాయిని ఇంకా చేసుకోను సార్. ఎందుకంటే నా మీద ఇంకా ఏ క్లియరెన్స్ అవ్వలేదనమాట. అన్నీ క్లియర్ చేసుకొని లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఊరిలో ఏమన్నా వృత్తి చేస్తున్నావా? లేదంటే ఏమన్నా జాబ్ పర్పస్ మళ్ళీ ఎటైనా వెళ్తూ ఉంటున్నావా? లేదు ప్రస్తుతానికైతే మా ఊర్లో వ్యవసాయం చేస్తున్నాను. వచ్చిన వెంటనే మేము టమాటాలేసాం. టమాటాలు పండిస్తే సుమారు 20 టన్నులు ఎన్నో పండినియి. పండిన తర్వాత మా అన్నయ్య, నేను, మా అమ్మ కోస్తా ఉండేవాళ్ళమనమాట. కోసి మార్కెట్‌కెళ్తే అవి 10 కేజీలు రూ. 60, రూ. 80 నిజంగా కళ్ళంపలు నీళ్ళొచ్చాయనమాట. ఎందుకంటే ఒక విత్తనాలు కొనాలంటే విత్తనాల రేటు కూడా 3000 అలాగే ఏయన్నా ఎక్కడంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనంటే చిన్న చిన్నయన్నీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ తీసుకొచ్చి వాట్సాప్‌లో పెడుతున్నాయి. కాపోతే రైతుకి అవసరమైన ఇప్పుడు కొన్ని పురుగుల మందులుంటాయి. అక్కడికెళ్ళి దాని మీద వాడు 2000 ఉంటే 2000 ఇవ్వాల్సొస్తుంది. వాడు ఇష్టం వచ్చినట్టు నడుపుతా ఉన్నారనమాట. ఏదైనా ఎరువులైనా గానీ, విత్తనాలైనా గానీ. కాపోతే రైతులకు కూడా పలానా ఇదిగో ఇది రేటు ఇంతున్నది. ఒక యాప్ ఏదైనా సృష్టించి అది మనం క్యూఆర్ కోడ్ ఏదైనా సృష్టించి దాని మీద మన రేటు తెలిస్తే ప్రభుత్వం కూడా ఇలా సహకరిస్తే కొంచెం రైతులకు బావుంటదని నేను అనుకుంటా. ఎందుకంటే మాకు చాలా బాధేసింది. ఎందుకంటే కూలి పని రాదు. ఈ రోజుల్లో కూలి పని 700 అలాగే ఇస్తున్నారు. కానీ ఒక రైతుకేంటంటే తను కూలి కూడా సంపాదించలేడు. చాలా ఇబ్బందులు పడతా ఉంటాడు. అట్టుకెళ్ళి పండించినయి కొయ్యలేక, కోసినయి మళ్ళీ మార్కెట్‌కెళ్తే కనీసం మార్కెట్‌కెళ్తే బండి మీద అట్టుకెళ్తే పెట్రోల్ ఖర్చులు కూడా వచ్చేయి కాదనమాట. చాలా బాధేసేది నాకు నిజంగా. అంటే నీ కన్నీళ్ళు దాటుకొని నువ్వు అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ పంటల్లో అంటే రైతుల కష్టాల గురించి కూడా ఆలోచించే స్థాయికి నువ్వు వెళ్ళావు. అంటే నువ్వు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో సాయం ఉన్నట్లుగా నీ తోటి రైతుల గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా అది గొప్ప విషయం. అంటే అసలు వ్యవసాయంలో నీకు అన్ని ఒడిదుడుకులు తెలిసాయా? ఇలా చేస్తే ఇంత వస్తుంది. ఇన్ని పెట్టాలి లేదా ఇంత అమౌంట్ పెట్టాలి. ఎరువులు వేయాలి. మా కూలీలకు మనుషులను పెట్టాలి. ఇవన్నీ నీకు అర్థమయ్యాయా? ఏంటి? ఎలా అనేది? అవును. ఈ రోజుల్లో కూలీలు పెట్టి చేయించాలనంటే రైతుకి ఏం కిట్టట్లేదు. ఏదైనా సరే. ఇప్పుడు కోనసీమలో చాలా మన కోనసీమలో చాలా కొబ్బరి చెట్లు ఇవన్నీ కొంచెం చనిపోతా ఉన్నాయి. తెగులొచ్చేస్తా ఉంది. వాస్తవం ఏంటి అనంటే కోనసీమలో కొబ్బరి చెట్లు ఏంటంటే ఇప్పుడు విచ్చలవిడిగా కలుపు నివారణ మందులు వాడేయడం అనమాట. వాడడం వల్ల ప్రభావితం చూపించి ప్లస్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆక్వా చెరువులు చేసేయడం వల్ల ఉప్పు నీటి కలుషితం వల్ల కూడా మా కొబ్బరి చెట్లు కూడా దెబ్బేసేస్తా ఉన్నాయి. రైట్ శ్రీను. అంటే నీకు నిజంగా ఒక స్థాయి నుంచి ఒక జైలు నుంచి జనంలో ఉండాల్సిన వాడు జైల్లోకి వెళ్ళావు. మళ్ళీ జైల్లో నుంచి జనంలోకొచ్చావు. అంటే ఈ మార్పు నీ జీవితం మీద చాలా ప్రభావమే చూపిచ్చుంటుంది. ఫ్యామిలీకి ఇబ్బంది అయి ఉంటుంది. ఈ తర్వాత ఫ్యూచర్‌లో గూడా ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే లేదండి బానే సెట్ అయిపోయిందంతా అని అంటున్నావా? లేదు ఇంకా సెట్ అవ్వడం అంటే జీవితంలో ఒడిదుడుకులనేవి ఎదురవుతూనే ఉంటాయి. కాకుంటే ఏంటంటే నేను రాజకీయంగా కూడా ఎన్నో చూసేసాను. ఆల్రెడీ రాజకీయాలు ఎలా ఉంటాయి? ఏంటి? శ్రీను రాజకీయం అంటే గుర్తొచ్చింది. రాజకీయంలో నీ పేరు చెప్పుకొని, దారులు వేసుకొని, నీ కన్నీళ్ళ మీద, నీ కష్టాల మీద దారి వేసుకొని వాళ్ళు డాలర్లు సంపాదించుకున్నారు. నిన్నేమో ఇలా దారిద్ర్యంలో నెట్టేశారు. అసలెలా ఫీల్ అవుతున్నావు? అంటే చాలామంది ఎదిగారు నీ పేరు చెప్పుకొని. నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. ఎదగడం అనంటే కొన్ని అవకాశవాద రాజకీయాలు ఉంటాయనమాట. వాటిల్ని ఏమనాలో మనకు కూడా తెలీదు. కాకపోతే ఏంటంటే కొంతమంది నేనెప్పుడూ అన్యాయంగా ఎళ్ళాలని అనుకోలేదు. ఇప్పుడు కూడా కష్టపడతా ఉంటాను. మా పొలంలో పని చేసుకుంటూ ఉంటాను. వ్యవసాయం చేస్తూ ఉంటాం. అలాని ఏంటి అనంటే కొంతమంది ఏంటంటే మా తల్లిదండ్రులు తీసుకునెళ్ళి స్టేజీల మీద నిలబెట్టి మాట్లాడడం, అన్నీ చేయడం. మీకు వచ్చిన తర్వాత మీరు ఇంతలాగా అన్యాయం అయిపోయారు. ఎవరికన్నా తల్లికి ఏదన్నా ఉంటది కదా! అయ్యో! నా కొడుక్కి ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో ఏదో ఆశ ఉంటది కదా! మీ అమ్మగారు నిజంగా నాతోనే చాలా సార్లు అన్నారు. అమ్మ అంటే ముగ్గురున్నారు కదా కొడుకులు. ఈ ఒక్కతనే కదా లోపలున్నాడు. ఎందుకంటే, లేదమ్మా ఆయన నా చిన్న కొడుకు, నా ముద్దుల కొడుకు, నా గారాబాల కొడుకు అని చెప్పారు మీ అమ్మగారు నిజంగా. అంటే ఆ తల్లి మనసు అంతగా తల్లడిల్లింది నీకోసం ఈ 5 ఏళ్ళు.
అసలు నువ్వు అంటే ఈ ప్రేమని, ఆ ఆప్యాయతని, ఆ కుటుంబపరమైన అంశాన్ని నువ్వు ఎలా చూస్తావు? మా అమ్మ కూడా చాలా, చాలా ధైర్యంగా ఎదుర్కొంది. అలాగే నా మీద కూడా ఎంత ప్రేమ ఉంది. చాలా వేడ ఎక్కని మెట్లంటూ లేవు. ఎంతో కన్నీరు కార్చింది. కానీ మా అమ్మకి పాపం మా అమ్మాయికి ఏం తెలీదు కదా! ఎవరో ఏదంటే అది పాపం పలానా వోళ్ళు మీకు న్యాయం చేస్తానంటే ఎళ్ళడం, మాట్లాడడం. అంటే చాలామంది అవకాశం కోసం అనమాట. వాస్తవం ఏంటంటే న్యాయం చేసేవాళ్ళ కన్నా వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతే నీ పేరు చెప్పుకొని వాళ్ళు నోట్లు, కోట్లు సంపాదించుకున్నారు గానీ, నీకంటూ గానీ, లేదా నీ కుటుంబానికి గానీ ఒక దారి చూపిన వారు ఎవరు లేరు. లేరు, ప్రస్తుతానికి ఎవరు లేరు. శ్రీను, ఇంక నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఎలా ఉందాం అనుకుంటున్నావు ఫ్యూచర్‌లో? రాబోయే రోజుల్లో ఎలా ఉంటున్నాడు మా శ్రీను? రాబోయే రోజుల్లో ఎలా ఉంటాను అనంటే ప్రస్తుతానికైతే వ్యవసాయం చేస్తున్నాను. కేసీ అన్నీ ఉన్నాయి కాబట్టి. కాపోతే ఏంటంటే ఒక నేనేమనుకున్నానంటే ప్రజలకి అంటే యువతకి గానీ, ఏదన్నా నేను పడ్డ ఇబ్బందులు గానీ, జైల్లో చూసిన ఇబ్బందులు గానీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా యథార్థంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టడం జరిగింది. ఏదన్నా మంచి అవకాశాలు కొంతమంది వస్తా ఉంటారు, మాట్లాడుతున్నారు. కొంతమంది లేదు శ్రీను మీది స్టోరీ తీస్తా అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకొని వస్తూ ఉంటారు. కాకపోతే నా ఊహ వేరేగా ఉంటది. అంటే నేను సోషల్ రెస్పాన్సిబిలిటీగా చెప్పాలనుకుంటాను ఏదైనా. ఏదైనా సమాజానికి ఉపయోగపడాలి. సమాజం కోసం ఏదైనా ఉపయోగపడాలి మనం చేస్తున్నది కూడానే అనే ఉద్దేశంతో నేనున్నాను కాబట్టి, ఏదైనా మంచి దారిలోనే వెళ్తాను. ప్లస్ సమాజానికి కూడా ఉపయోగపడతాను. అంటే నీ స్టోరీని సినిమాగా తీస్తామని చెప్పి నిన్ను ఆశ్రయిస్తున్నారా ఎవరైనా డైరెక్టర్స్ కానీ, లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ? కొంతమంది ఆశ్రయిస్తున్నారు. కాపోతే ఏంటంటే మనకి కో లేదు అటువంటి ఆలోచన లేదని చెప్పి. రైట్. అంటే అసలు రాజకీయం అంటే నీ అభిప్రాయం ఏంటి శ్రీను? ఈ రోజుల్లో రాజకీయం అంటే రకరకాలుగా ఉంది. రాజు అనేవాడు ఉంటున్నాడు, రాక్షసుడు అనేవాడు ఉంటున్నాడు రాజకీయంలో. అసలు ఆ రాజకీయం మీద నీ అభిప్రాయం ఏంటి? రాజకీయం మీద అభిప్రాయం ఏంటంటే, రాజకీయాలనే అవకాశవాద రాజకీయాలనమాట. వాస్తవానికి ఏంటి అనంటే, ప్రజలు ఒకటనుకుంటారు, నాయకులు ఒకటనుకుంటారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందు ఎలా ఉంటదనంటే, అయ్యో! పలానా నాయకుడు మనకి అంటే నాయకుడు ఏమనుకుంటాడు, పలానా హామీలు ఇచ్చాం అయి అమలు చేస్తే చాలనుకుంటాడు. కానీ అధికారంలోకి వచ్చినాక ప్రజల అభిప్రాయం మారిపోతూ ఉంటది. ఏంటి అనంటే, ప్రజలకి మేలైన జీవితం, మెరుగైన జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే కొన్ని మార్పులు చేయడం వల్ల అంటే నేను ఇలాగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసాను. అయితే రెండోసారి కూడా మనకి అధికారం కట్టబెట్టేస్తాం కలిసి ఉండడం వల్ల అనేది అది తప్పుడు సందేశం అండి. ప్రజల అభిప్రాయం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. అంటే అది ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరో ఊహకర్తలకో లేకపోతే ఉన్న సలహాదారులకో లేకుంటే కొన్ని మీడియాలు ఉంటాయి కదా హైప్ చేయడానికి, వాళ్ళకు అర్థం కాదు. ఎవడైతే క్షేత్రస్థాయిలో ప్రజల కోసం ఆలోచించి అలాగే సామాన్యులకు మాత్రమే ఉంటుంది ఇది. అయ్యో మా జీవితాలు ఏంటి మెరుగైన ఇన్ని హామీలు ఇచ్చారు, ఇంత అమలు చేసినా కానీ మెరుగైన జీవితం అనుభవించట్లేదేనేంటి. మళ్ళీ ఇంకొకరు వచ్చి కొత్త హామీలు ఇస్తారు. ఒకవేళ ఆ హామీల వల్ల మనం మెరుగైన జీవితం అనుభవించచ్చేమని ప్రజల ఆలోచన మారిపోతూ ఉంటుంది. కానీ నాయకులు అనేవాళ్ళు ఏమనుకోవాలనంటే, ఓకే మనం ఇన్ని హామీలు ఇచ్చాం అమలు చేస్తాను. కానీ ఇంకా ప్రజలకు ఏం కావాలి, ఏ మార్పులు కావాలనేది కూడా తెలుసుకుంటే కంపల్సరీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఏ నాయకుడైనా సరే. నేను అంటే జనాల్లో చూస్తూ ఉంటాను కదా, ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తున్నాను, మార్కెట్కి వెళ్తూ ఉంటాను చిన్న చిన్న స్థాయిలతోటి, మళ్ళీ కాయగూరలు అట్టుకు వెళ్తాను. అక్కడ చర్చించుకుంటుంటారు ప్రజలు, అయ్యి బాబు ఏంట్రా మా జీవితాలు అమలు చేసేస్తున్నారు ఏంట్రా, మా జీవితాలు ఎలాగ ఉన్నాయి ఏంట్రా. ఒకవేళ నిజంగానే కొంతమంది చాలా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరిపోయినాయి అంటే మేము ఇచ్చిన మాట నెరవేరిపోయింది, ప్రజల జీవితాలు బాగున్నాయని పై స్థాయిలో అనుకుంటారు బాగున్నాయని. కాకపోతే అనుభవించేవాడికి తెలుస్తుంది కదా. అంటే పై స్థాయి, క్రింద స్థాయి అన్ని 2 వర్గాలు ఉంటాయని నువ్వు నమ్ముతావా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. పై స్థాయి అని అంటే అధికారంలో ఉన్న వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్టే. వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ ఓకే అందరికీ నేను ఎలాగెట్టి జీవించేస్తున్నాను అని అనుకుంటారు తప్ప, వాస్తవానికి ఏంటంటే కింద స్థాయి వాడికి ఆ దీవెనలో అందం, అస్సలు అందం. ఎందుకంటే సామాన్య కష్టాలు ప్రజలకే ఉంటానే ఉంటాయి. వాటిని ప్రజలకు మాత్రమే మార్చుకోగలుగుతారు ఆ పరిస్థితుల్ని. అంటే వాళ్ళకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తే మాత్రమే ఎవరైనా అధికారాన్ని నిలబెట్టుకుంటారు. నేను చాలా నిశ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను కాబట్టి చెప్తున్నాను. అంటే మధ్య స్థాయి వాడికి ఒకలాగా, క్రింది స్థాయి వాడికి ఒకలాగా, పైనున్న వాడికి ఒకలాగా ఉంటుందంటావా నిజంగా సొసైటీలో? ఉంటుంది. అంటే నువ్వు గమనించిన జీవితంలో నీకు అది క్లియర్గా అర్థమయ్యే క్లియర్గా ప్రతిదీ కూడా. అంతెందుకు మన రాజ్యాంగమే ఉంది, సామాన్యులకు వచ్చినప్పటికీ అది ఎప్పటికీ కూడా అమలు కాదు. ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటారో, ఆర్థికంగా బలపడి ఉంటారో దానికే అంటే కేవలం పుస్తకానికి మాత్రమే పరిమితం ఆ లైన్స్ అందరికి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని అంటావా?
చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. రిజర్వేషన్ అంటారు. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్‌లో ఉద్యోగం పొందినోళ్ళు కొడుకులే పొందుతా ఉంటారు తప్ప పాపం కింద స్థాయోడికి ఉద్యోగం రాదు. ఎప్పుడు కొంతమంది కొన్ని కుటుంబాలుంటాయి. ఆడు ఎంత చదువుకున్నా గానీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ, ఆ కుటుంబంలో ఉద్యోగం రాదు వాస్తవానికి. అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ బట్ నాట్ ఫర్ ఆల్ అని చెప్తున్నాడు శ్రీను. నిజంగా శ్రీను, అసలు సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అంటే శ్రీను అంటే ఒక నేరస్తుడు అని చూసే సమాజానికి శ్రీను అంటే నేరస్తుడు కాదు, శ్రీను అంటే అని నీ గురించి అసలు నువ్వేం చెప్తావు? నేను నేరస్తుడిని కాదు అని నిర్ణయించవలసింది ఏంటంటే న్యాయస్థానం. ప్రస్తుతానికి నా మీద ఓన్లీ కేవలం ఆరోపించబడిన నేరం మాత్రమే ఉంది. కానీ అది ఇంకా అంటే సమాజం అనుకుంటుంది అని కూడా మన భ్రమ. అసలు నీ గురించి నువ్వేం చెప్తావు సమాజానికి? అంటే నీ వ్యక్తిత్వం గురించి నువ్వు ఎలా చెప్తావు? నా వ్యక్తిత్వం కోసం చెప్పే కన్నా ప్రస్తుతానికి ఏంటంటే నా మీద ఉన్న కేసు ఇవన్నీ కూడా నేను అంటే సమాజాన్ని అయితే చూస్తూ ఉన్నాను. అంటే నేను అనుభవిస్తున్నాను కష్టాలు, నష్టాలు అంటే ప్రతీదీ కూడా. అంటే రాజకీయంగా ఓహో! ఎలా వాడుకుంటారు ఏంటి? రాజకీయంగా ఎలా వాడుకుంటారో, మా కుటుంబాన్ని ఎలా వాడుకున్నారో, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అన్నారు. అంత వట్టిదనమాట. జీరో. మా వోళ్ళకి కూడా నేను చెప్తా ఉండేవాడిని. వాళ్ళు మాటలన్నీ అబద్ధమమ్మా మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఎప్పటికీ చేయరు అయన్నీని. వాళ్ళు గట్టెక్కే వరకునే మనం గట్టెక్కిన తర్వాత ఎవరికీ గుర్తుండరు. మనం కష్టపడేది మనతో ఉంటది. ఇయన్నీ వేస్ట్ అని నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాను హ్యాపీగాని. ఓకే శ్రీను, ఇక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలని, ఈ కష్టాలను అవరోధాలను అన్నీ దాటుకొని మళ్ళీ హ్యాపీగా చిరునవ్వులతో ఉండాలని మనస్ఫూర్తిగా మా వైకే ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ శ్రీను. థ్యాంక్ యూ మేడం. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే న్యూస్.